నమస్తే. భరతవర్ష న్యూస్‌కి స్వాగతం. ఇటీవల భరతవర్ష ఛానల్‌ను మరియు ఫౌండర్ దువ్వాడ శివప్రసాద్ గారిని ఉద్దేశించి యూట్యూబర్ తులసి చందు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్ట్ ఆమె తన యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టారు. ఆ పోస్ట్‌లో ఆమె ఇలా రాసుకొచ్చారు. "కొత్త బిచ్చగాళ్లున్నారు జాగ్రత్త. ఈజీ మనీ కోసం చీటింగ్, చోరీలు, బ్లాక్‌మెయిలింగ్ చేసినట్లు రీసెర్చ్ చేయకుండా, ఆధారాలు లేకుండా, కష్టపడకుండా వ్యూస్ తెచ్చుకోవడం కోసం ఈ ఛానల్ చేస్తున్న చీప్ ట్రిక్ ఇది. నన్ను తిట్టి డబ్బులు సంపాదించుకోవటం. చూడండి గత వారం రోజుల్లో ఇతను బోలెడు వీడియోలు చేస్తే వాటికి నో వ్యూస్. నా ఫోటోలు పెట్టి, నా వీడియోలు ప్లే చేస్తూ, నా మీద దుష్ప్రచారం చేస్తూ సొల్లు వాగి వ్యూస్ తెచ్చుకుంటున్నాడు. పోనీ నా మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా! అప్పుడు ఇతని సొల్లు వాగుడులో ఏ నిజం లేదని అర్థమైపోతుంది. అలా కూడా చేయట్లేదు. జీరో రీసెర్చ్, జీరో ఎఫర్ట్స్, జస్ట్ నా ఫోటోతో థంబ్‌నెయిల్ పెట్టి, నా కంటెంట్ ఆడియో ప్లే చేసే ఈ దొంగ పనికి ప్రజల్ని డబ్బులు కూడా అడుగుతున్నాడు. ఈజీ మనీ కోసం కష్టపడకుండా సంపాదించే కొత్త మార్గాన్ని ఇతను కనిపెట్టాడు" అని. దానికి స్పందించిన భరతవర్ష ఫౌండర్ డీఎస్‌పీ గారు ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, "ఏమ్మా తులసి చందు, నోరు జారుతున్నావు. రీసెర్చ్, ఆధారాలు వంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నావు. నీకస్సలు సూటవు. నీవు రాసుకొచ్చే విషపు రాతలకు, చేసి విసిరే వీడియోలకి అంతంత డైలాగులు ఎందుకులే. నీకంటే 4, 5 సంవత్సరాల తర్వాత మీడియాలోకి అడుగుపెట్టి ఉండవచ్చు నేను. అంత మాత్రాన కొత్తగా వచ్చాను అని చెబితే చెల్లిపోతుందా? నీ మాటే శాసనమనే భ్రమలో ఉన్నావా? అయితే బయటికి రా. వ్యక్తిగతంగా నీవెప్పటికీ నాకు గౌరవనీయురాలివే. మరీ ముఖ్యంగా ఒక స్త్రీగా, తల్లిగా. కానీ భావజాలం పరంగా నీ తీరు మార్చుకోనంత కాలం నాకు నువ్వు ప్రతిపక్షమే. ఇది క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకో. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళ్దాం. నీకు సమృద్ధిగా నిధులు ఉన్నట్లున్నాయి. గతం మరచినట్లున్నావు. సరే నీవెలా సంపాదించుకుంటే నాకేలా? నన్ను బిచ్చగాడిని అంటున్నావు. అవును. నాకు పోషకులు ప్రజలే. నా సంస్థకు యూట్యూబ్ రెవెన్యూ సరిపోదు. దిక్కుమాలిన యాడ్స్ నేను ఎంకరేజ్ చేయను. నాకు సమృద్ధిగా నిధులు ఉండవు. అందుకే ప్రజల మద్దతు కావాలి. దానికి నువ్వు నేను బిచ్చగాడిని అని సంబోధిస్తే పర్వాలేదు. అభ్యుదయవాదివి కదా! నీ విశాల దృక్పథంలో మునిగి ఉన్న వివేకాన్ని నీకే విడిచిపెడుతున్నాను. నీ వీడియోలపై నేను కౌంటర్ చేయడం నాకు శిరోభారం నవరత్న తైలం వంటిది. అయినా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నీ భావజాలం భారతదేశానికి ప్రమాదమని నేను భావిస్తున్నాను. నేను నా దేశంలో అన్ని మతాలను గౌరవిస్తాను. అలాగే ఒక హిందువుగా నా ధర్మంపై జరిగే దాడులను, హక్కుల హననాన్ని ప్రశ్నిస్తాను. నీలాగా ఎదుటి వ్యక్తి వర్క్‌ను హేళన చేయటం నాకు రాదు. నేను చెప్పేది సొల్లు అంటున్నావు కదా! నువ్వు కూడా నాలాగా సింపుల్‌గా ఎడిటింగ్, ఎఫెక్ట్స్, పనికిమాలిన మ్యూజిక్ యాడ్ చేయకుండా వీడియోలు చెయ్యి. ఎంతమంది చూస్తారో మేము చూస్తాం. ఎందుకంటే నువ్వు చేస్తున్నది ప్రెజెంటేషన్ కాదు. హిప్నాటిజం లేదా తప్పుదారి పట్టించడం వంటిది. అందుకే నీ వీడియోలు ప్లే చేస్తూ నువ్వు చల్లే విషానికి విరుగుడు మందు చల్లుతున్నాను. నీది పీడ, నాది వ్యవసాయం. నీవు ఈ పోస్ట్‌లో వాడే ప్రతి పదము నీ అక్కసును వెళ్లగక్కుతుంది తప్ప మరొకటి కాదు. ఇన్నాళ్ళు నువ్వు చెప్పిందే సాగుతున్న భ్రమలో ఉన్నావు. ఇప్పుడు నీ వీడియోలకి పోస్ట్‌మార్టం చేస్తుంటే గడబిడవుతున్నావు. నువ్వు వీడియో చేయటానికి 100 అర్ధ సత్యాలను వండి వార్చాలి. జనాల్ని మోసం చేయాలంటే ఆ మాత్రం ట్రిక్కులు, జిమ్మిక్కులు తెలిసి ఉండాలిలే. పైగా దొంగ పని అని నాపై నింద. సిగ్గనిపించటం లేదా నీకు? నీలాంటి దొంగల భరతం పట్టడమే దొంగ పని అనుకుంటే అలాగే అనుకో. జనం చూస్తారు ఎవరు ఏంటో. నీకు కౌంటర్ చేయాలంటే నీ వీడియోలను వాడుకోవాలి కదా! కేవలం ఆడియో ప్లే చేస్తున్నా అంటున్నావు. అయితే నేను పూర్తిగా నీ వీడియోని వాడితే ఇలా ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టేదానివి కాదు. కాపీరైట్ వేసి నీ పగ తీర్చుకునేదానివి. ఛానల్ లేకుండా చేసి. ఇప్పటికీ ఛాన్స్ ఉంటే కాపీరైట్స్ వేసుకో. అంతే నీ స్థాయి అనుకుంటా. అయినా ఎవరి వీడియోలని ఎవరైనా కౌంటర్ చేయవచ్చు. నా వీడియోలపై కూడా కొంతమంది చర్చ చేస్తారు. కానీ నేను నీలా దిగజారి మాట్లాడలేదు వారి గురించి. భావ ప్రకటన గురించి తెగ గొంతు చించుకుంటావు కదా! ఇప్పుడు నా విషయంలో ఏమైంది? పైగా 1, 2 సార్లు నేను నీతో మర్యాదపూర్వకంగా మాట్లాడాను గతంలో ఫోన్‌లో. అవన్నీ పక్కన పెట్టి నీ వీడియోల ఆధారంగా నేను వీడియోలు చేసి ప్రజల్ని డబ్బులు అడుగుతున్నా అని అంటున్నావు. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నా వీడియోల సంఖ్య దాదాపు 7,000. అందులో నీ వీడియోలు ఇసుకంత. అసలు భరతవర్ష అంటే ఏమనుకుంటున్నావు తులసి చందు నువ్వు? ఇందులో సంక్షిప్త వార్తలుంటాయి. వీటికి వ్యూస్ తక్కువే ఉంటాయి. విశ్లేషణలు, ఎడిటోరియల్స్ ఉంటాయి. చర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఇక దేశంలో దొంగ బాబాలు, రాళ్ళు, రత్నాలు, జ్యోతిష్యం పేరిట మోసగాళ్ళు వీరిపై కూడా వీడియోలు చేస్తాను. ఇక మీలాంటి భావజాలకులపై కూడా వీడియోలకు కౌంటర్‌లు చేస్తాను. ఇలా వేటి పరిధిలో అవి వ్యూస్ పొందుతాయి. నా ప్రతి 10 వీడియోల్లో ఒకదానికి సంతృప్తికర వ్యూస్ ఉన్నాయి. కానీ నీకు నచ్చిన స్క్రీన్‌షాట్ తీసి పెట్టేస్తే ఎలా? దీనినే దొంగ బుద్ధి అని అంటారు. ఈ దేశంలో పూర్తిగా అబద్ధం చెప్పేవాడి కన్నా నీలాగా సగం నిజాలు చెప్పేవాళ్లే ప్రమాదమని నా అభిప్రాయం. భరతవర్ష ఛానల్‌తో పాటు బి స్పిరిచువల్ టాక్స్, బి టాక్ ఈస్ తెలుగు మరియు ఇతర సబ్ ఛానల్స్ కూడా ఒక భాగం. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా! ఇవన్నీ నడపటం ఎంత కష్టమో తెలీదా? మరి నువ్వు చేసే విష ప్రచారాలకి జాయిన్ బటన్ పెట్టావు, కమర్షియల్ యాడ్స్ చేస్తావు, ఫోన్‌పే, గూగుల్ పే నంబర్ కూడా పెడుతున్నావు. దేనికి? ఆర్థిక మద్దతుకే కదా! ఇలా నీకొక రూల్, నాకొక రూల్ పెట్టడం తప్పు కాదా? నేను నీలా ఈ విషయంలో నిన్ను తప్పుపట్టట్లేదు. భావజాలం ఏదైనా ఒక టీం ముందుకు సాగాలంటే ప్రజల మద్దతు కొన్నిసార్లు అవసరం. ఏ మీడియా సంస్థ దీనికి అతీతం కాదు. అయినా అప్పులు చేసి మరీ దేశం కోసం పనిచేసే మేము వీడియోలు చేస్తున్నాం. అది ఈజీ మనీ కోసమా? ఎంత నీచపు మాట! అందుకే ఇవన్నీ పక్కన పెట్టి, ఈ అంశాలపైనే కాదు, నేను నిన్ను కౌంటర్ చేసిన వీడియోలైనా సరే ఓపెన్ డిబేట్ చేద్దాం లైవ్‌లో. సిద్ధమా? ఓహో! మర్చిపోయా. అంత వినయమే ఉండి సంవాదం కోరుకున్న దానివే అయితే ఈ పిచ్చి రాతలు ఎందుకు రాస్తావులే. అయినా సరే ఒక పాజిటివ్ కన్సర్న్‌తో వెయిట్ చేస్తా. సత్యమేవ జయతే. మొత్తంగా భరతవర్ష ఎప్పుడూ వ్యక్తిగత వివాదాలకు కాకుండా సిద్ధాంతపరంగా పోరాడుతూ ఉంటుంది అని గ్రహించమని తెలిపారాయన. ఇక లైవ్ డిబేట్‌కి తులసి చందు గారు వస్తారా? రారా? అన్నది వేచి చూడాలి. నమస్తే. జై హింద్. జై భారత్.